పైరసీ జోలికెళ్ళను, మారిపోతాను అంటున్న ఐబొమ్మ రవి. పైరసీ సినిమాల కేసులో అరెస్ట్ అయిన ఐబొమ్మ రవి పోలీసుల కస్టడీ రెండో రోజు ముగిసింది. ఈ సందర్భంగా ఉదయం నుంచి మౌనంగా ఉన్న రవి మధ్యాహ్నం తన మనసులో ఉన్న మాట చెప్పినట్టు సమాచారం. పైరసీ గుట్టు బయటపడిన విదేశీ పౌరసత్వంతో తప్పించుకోవచ్చని భావించానని రవి అంగీకరించినట్టు తెలిసింది. మొదట్లో డబ్బు సంపాదించాలనే ఆలోచనతోనే ఈ తప్పు చేస్తున్నానని గుర్తించలేకపోయానంటూ జైలు నుంచి బయటికి వచ్చాక తను పూర్తిగా మారిపోతానని ఈ సందర్భంగా వారు పోలీసులకు చెప్పినట్టు సమాచారం. ఇలా మారిపోతే అతను చాలా బాగుంటుంది. ఏదైనా తప్పే కదా. తను తప్పు చేశానని అంగీకరించడం బట్టి చూస్తే తను మారిపోతాడని కూడా అర్థమవుతుంది. అతను తెలుగు ప్రజల దృష్టిలో ఒక రాబిన్ హుడ్లా ఉన్న వ్యక్తి ఇప్పుడు మారిపోతా అంటున్నారు. సో చూడాలి, అతను నిజంగా మారిపోతాడా లేకపోతే జైలు నుంచి వెళ్ళడానికి మాట్లాడుతున్నాడా, ఇండియా వదిలి వెళ్ళిపోతే మళ్ళీ అదే పని చేస్తాడా అనేది తెలియకుండా ఉన్నది. సో ఆఖరికైతే మారిపోయానని చెప్పారు.